బిర్యానీ చేస్తావా? నా చెయ్యి కూడా పడితే బిర్యానీ ఇంకా బాగా టేస్ట్గా మారుతుంది. ఇప్పుడు బిర్యానీకి సరైన టేస్ట్ వస్తుంది. ఇవాళ నా బిర్యానీకి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఫిదా అయిపోతారు. ఎందుకవ్వరు? అంత రుచిగా ఉంటుంది మరి నీ వంట. అత్తయ్య, అత్తయ్య, గుమగుమలాడే బిర్యానీ మీరంతా తిని ఎలా ఉందో ఏంటో చెప్పాలి. అలాగే. తినండి తినండి. నాలుగుతో పాటు కడుపు కూడా మండి వీణని తిట్టిన తిట్టకుండా తిడతారు. ఇప్పుడు అల్లుడి పని అయిపోయింది. ఏం బావగారు, టేస్ట్ బాలేదా? బాగలేదని అడుగుతావా? బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది వీణా. అసలు ఇంత టేస్టీగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా ఉండదు. అంటే ఏంటి ఇప్పుడు? వీణాని హోటల్లో బిర్యానీ స్పెషలిస్ట్గా వంట చేయడానికి వెళ్ళమంటావా ఏంటి? తప్పేముంది? తిన్నావంటే నువ్వు కూడా అదే చెప్తావు. తిను, చూద్దాం. వీళ్ళేంటి టేస్ట్గా ఉందంటున్నారు? నాట్ బ్యాడ్. అత్తయ్య, మీరు తిని బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది వీణా. బిర్యానీ చెయ్యాలంటే నీ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసావు వీణా. వేద ముందు వీణాన్ని పొగిడాను కదా, తప్పే. సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా. ఇదేంటి వీళ్ళంతా రుచిగా ఉందంటున్నారు? అంత కారం అంత ఉప్పు కలిపిన తర్వాత కూడా అదెలా సాధ్యం? భాగ్యం పిన్ని, నువ్వింకా తిని చెప్పలేదేంటి బిర్యానీ ఎలా ఉందో? తింటాను. తిను భాగ్యం, చాలా బాగుంది బిర్యానీ. తింటాను పార్వతి. తినక చేస్తానా నా మొహం మండ. బిర్యానీ ఎలా ఉంది పిన్ని? నువ్వు చేసింది మొత్తం చూసేసాను. కారం ఉప్పు కలిపి అందరితో నన్ను తిట్టించాలని ప్లాన్ చేసావు కదా. ఆ మాత్రం అలర్ట్గా ఉండే నా చెప్పు. అందుకే
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బిర్యానీని అందరికీ వడ్డించి నువ్వు ఉప్పు కారం కలిపిన బిర్యానీ మాత్రం నీ ఒక్కదానికే వడ్డించాను. ఇప్పుడు ఉప్పు కారం కలిపిన బిర్యానీ నువ్వు కానీ తినలేదా? బిర్యానీలో ఉప్పు కారం కలిపిన విషయం అందరికీ చెప్పేస్తాను. అప్పుడు రివర్స్లో అందరూ నిన్నే తిడతారు. ఏమో చెప్పలేం. అత్తయ్యకి కోపం వచ్చిందంటే నిన్ను కొట్టినా కొట్టచ్చు. ఓరి దేవుడు. కాబట్టి చచ్చినట్టు ఈ బిర్యానీ అంతా నువ్వే తిను. ఏంటి వీణా, ఏమైంది? ఏం లేదు అత్తయ్య, భాగ్యం పిన్నికి మీ అందరికంటే బిర్యానీ బాగా నచ్చిందంట. ఇవాళ ఇంకొంచెం ఎక్కువ తింటానంటుంది. ఓసి నీ మొహం మండ. అవునా, అసలే బాగా ఆకలిగా ఉందని చెప్పింది. ఇంకొంచెం వడ్డించు వీణా. ఉండు పిన్ని. చచ్చినట్టు తిను పిన్ని, ఇదే నీకు పనిష్మెంట్. ఎన్ని నీళ్లు తాగిన మాట తగ్గట్లేదురా అన్నయ్య. అప్పో నీ చక్కెర కానీ బెల్లం కానీ తెమ్మంటావు అత్తయ్య? ఏదో ఒకటి తెచ్చి పుణ్యం కట్టుకోరా అల్లుడు. ఏయ్ ఆగు, ఇట్రా. మీ అత్తయ్యకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ గుర్తుంటేనే రెండోసారి ఇలాంటి చేయటానికి ఆలోచిస్తుంది. పనికి మాలి పనులన్నీ చేయటం, దొరికిపోయి తిట్లు తింటాం. అసలు నువ్వు చేసే పనుల వల్లే నా బుర్ర పని చేయట్లేదు. ఇంకా మన వల్ల ఏది కాదేమో అనిపిస్తుంది డాడ్. ఇవాళతో ఆ వీణని మనం ఏమీ చేయలేమని అర్థమైంది. నిన్నటి వరకు ఇంట్లోనే చక్రం తిప్పింది అది. ఇక మీదట బోర్డు మెంబర్గా ఆఫీస్లో కూడా చక్రం తిప్పుతుంది. అలా ఎప్పటికీ జరగనివ్వరు రిషి. ఆల్రెడీ ఒక పక్కన అది అనుకున్నవన్నీ చేస్తుంది కదా డాడ్. ఒక్కటంటే ఒక్కడు కూడా తన విషయంలో మనం ఏమీ చేయలేకపోయాం. నన్నేం చేయమంటారా? మీ అమ్మ సపోర్ట్ చూసుకుని వీణ రోజు రోజుకి రెచ్చిపోతుంది. వీణ పొగరనిచి చెక్ పెట్టాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి డాడ్? అవును డాడ్, ఇలా చేస్తే ముందు తన మనసుకి దెబ్బ తగులుతుంది, ఆ తర్వాత కొంచెం నెమ్మదిస్తుంది. ఆ గ్యాప్లో గురి చూసి సరైన దెబ్బ కొడదాం. ఎస్, దెబ్బకి చచ్చూరుకుంటుంది. ఆ చేసేదేదో త్వరగా చేసేయండి అల్లుడు. దాని పేడ విరగడైపోతుంది. నా మొహం మండ. తప్పకుండా అత్తయ్య. సరస్వతి, నువ్వు చైర్పర్సన్ అన్న పొగరతో కనీసం నా నిర్ణయం ఏంటని కూడా అడగకుండా నీ పాటికి నువ్వు వాళ్ళని బోర్డు మెంబర్స్కి అనౌన్స్ చేస్తావా? గ్యాప్ ఇస్తే ఎక్కడ వాళ్ళందరి మనసు మారుస్తానోనని ఇమీడియట్గా మీటింగ్ పెట్టి నువ్వు అనుకున్నది చేసేస్తావా? ఇప్పుడు నేను చెయ్యబోయే పనితో మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాను.